రాధాకృష్ణ గారు ఒక నిజం చెప్పారు. కాకపోతే షర్మిల పక్షం మాట్లాడే క్రమంలో అసలు నిజం చెప్పుకొచ్చారు. తన దీని ద్వారా 2004 ఎన్నికలు ముగిసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రిని కాలేకపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని రాజశేఖర రెడ్డి తన ఆవేదన వినిపించారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్న ఆస్తులేమీ అప్పుడు లేవు. కుటుంబపరమైన విభేదాలతో వైసీపీ నాయకులకు ఏం సంబంధం అన్న షర్మిల ప్రశ్నలో ఎదుబడుతుంది. గుడ్, బాగుంది. అంటే ఇప్పుడు షర్మిల పెళ్ళి ఎప్పుడు జరిగింది? అంతకుముందే కదా. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందే పెళ్లి జరిగింది కదా. మొదటి వివాహం, ఆ వివాహం తర్వాత విడాకులు, ఆ తర్వాత రెండో వివాహం కూడా అప్పుడే జరిగిపోయింది కదా. ఇంకేంటి ప్రాబ్లం అప్పుడు? అంటే పెళ్ళి అప్పటికి జరిగిపోయాక అప్పటికి ఆస్తులు లేవని ఈయనే చెప్తున్నాక 2004 తర్వాత సంపాదించుకున్నటువంటి ఆస్తులు జగన్వే అవుతాయి కదా. మరి అప్పుడు జగన్ ఆస్తులు, జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో ఆయనే రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో కూడా చెప్పాడు కదా అసెంబ్లీలో, ఒక 150 కోట్లకి నేను షూరిటీ సంతకం పెట్టాను, ఒక 5 కోట్లు క్యాష్ ఇచ్చానని చెప్పేసి. దెన్ అంటే ఒక 5 కోట్లు ఇచ్చాడు ఆయన, 230 కోట్లు చెల్లెలకి ఈయన ఇచ్చాడు. అంటే తర్వాత సంపాదించుకున్నంత జగన్ సంపాదనే కదా. అదే టైంలో అనిలు, షర్మిల కూడా వ్యాపారాలు చేసుకున్నారు కదా. సునీత కూడా వ్యాపారాలు చేసుకుంది కదా. వాళ్ళ కుటుంబం కూడా వ్యాపారాలు చేసుకున్నది. ఎవరి వ్యాపారాలు వాళ్ళది, ఎవరి లాభాలు వాళ్ళది. అంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఏమీ లేదని ఇక్కడ చెప్తున్నప్పుడు 2004కి ముందు మరి అక్కడైతే అయిపోయింది కదా. 2009 నాటికే ఆయన అఫిడవిట్ కూడా క్లియర్గా ఉంది. 2004లో ఉన్న ఆస్తులు 2009లో లేకపోవడం అంటే అప్పటికి జగన్ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడయ్యా అని చెప్పాడు అన్నటువంటి విషయాన్ని, నాకు ఖర్చులకి ప్రాబ్లం లేదని చెప్పాడు రాజశేఖర రెడ్డి అన్నటువంటి విషయాన్ని ఇంతకుముందు మాజీ ఎంపీ కూడా చెప్పుకొచ్చారు. అంటే జగన్ సంపాదించిన ఆస్తులో వాటా అడగడమే ఇక్కడ విశేషం. రాధాకృష్ణ గారు మరి తన సోదరిమణులకి తను సంపాదించిన ఆస్తులు ఎంత వాటా ఇచ్చారో అయితే తెలియదు.